జై జవాన్ జై కిసాన్ లదాఖ్ సోలో బైక్ రైడర్ మీలో ఒక్కడు మీ అలవాల్ సంతోష్ కెమెరామ్యాన్. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఫస్ట్ నేనైతే లదాఖ్ సోలో బైక్ రైడ్ 6225 కిలోమీటర్స్ 16 డేస్లో అయితే కంప్లీట్ చేసిన. ఇంకా మనకి లదాఖ్ సోలో బైక్ రైడ్లో వచ్చేసి ఇండియా పాకిస్తాన్ బార్డర్, ఇండియా చైనా బార్డర్, ప్యాంగాంగ్ లేక్ దగ్గర వరకు అయితే వెళ్ళేసి వచ్చిన. ఒక లదాఖ్ సోలో బైక్ రైడర్గా అయితే ప్రాజెక్ట్ హెచ్ హైదరాబాద్ 100 వీడియోస్ అయితే స్టార్ట్ చేసిన. కష్టే ఫలితం అన్నారు, మనమైతే కష్టపడుతున్నాం, ఫలితాన్ని అయితే ఏం ఆశించట్లేదు. ఇంకా మనకి ప్రాజెక్ట్ హెచ్లో వ్యూస్ అయితే తక్కువ వస్తున్నాయి, అయినా కూడా మనమైతే ఇంకా ప్రాజెక్ట్ హెచ్ని అయితే ఆపేదైతే ఏం లేదు. ఇంకా రైట్ నౌ ఇప్పుడు నేనైతే ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర అయితే ఉన్నా. నేను మన బ్యాక్గ్రౌండ్లో చూడండి, రైట్ సైడ్ కనిపిస్తుంది కదా మనకి మెట్రో ఫ్లైఓవరు, అండ్ ఇంకా దానిపైన ఇంకొక ఫ్లైఓవర్ ఉంది కదా మన వెహికల్స్ వెళ్ళడానికి. మన హైదరాబాద్ సిటీలోనే హయ్యెస్ట్ హైట్ ఉన్న ఫ్లైఓవర్ అనమాట, 87 ఫీట్స్ దీని హైటు. మనం ఈ ఫ్లైఓవర్ పైన వెళ్తుంటే ఇంకా మనకి ఒక 10 ఫ్లోర్ల బిల్డింగ్ ఉంటుంది చూసిరా, అదైతే జస్ట్ మన పక్కన ఉన్నట్టే అనిపిస్తుంది హైట్లో. ఇంకా దీనిపైన వ్యూ అయితే మామూలుగా ఉండదు అసలు. నాకు తెలిసి అయితే ఇంకా మన ఇండియాలోనే, ఇంకా నేనైతే హైదరాబాద్లోనే హయ్యెస్ట్ హైట్ అంటున్నా కదా, ఇండియాలో చూసుకుంటే కూడా ఇది ఒక హయ్యెస్ట్ ఎత్తైన ఫ్లైఓవర్ అని అయితే చెప్పొచ్చు. మనకి లెంత్ చూసుకున్నా కూడా ఒక 3 కిలోమీటర్లు ఉంటుంది. ఇంకా మనం దీనిపైన వెళ్తుంటే అయితే మామూలుగా ఉండదు అసలు. ఇంకా మనకి బిల్డింగ్స్ అయితే జస్ట్ పక్కనే ఉన్నట్టుంటాయి 10 ఫ్లోర్ల బిల్డింగ్లు, అంత హైట్ ఉందన్నమాట. ఇంకా మనమైతే లేట్ చేయకుండా ఇంకా మన బ్లాక్ ప్యాంథర్ కానీ తీసుకొని ఇంకా మనం ఇంకా హయ్యెస్ట్ హైట్ ఉన్న ఫ్లైఓవర్ మీద అయితే రైడ్ చేద్దాం పదండి. ఫ్రెండ్స్, ఇప్పుడు నేనైతే ఫ్లైఓవర్ స్టార్టింగ్లో ఉన్నా. ఇప్పుడు నేనైతే విద్యానగర్ వైపు నుంచి ట్యాంక్ బండ్ వైపు, సెక్రటేరియట్ వైపు అయితే వెళ్తున్నా. ఇంకా మనకి ఫ్లైఓవర్ స్టార్టింగ్ అయితే ఇక్కడే అనమాట. చూడండి, ఇక్కడ నుంచి మీరైతే హైట్ అయితే చూడండి. ఇక మనకి హయ్యెస్ట్ హైట్ వచ్చేసి ఎప్పుడైతే మనకి ఫ్లైఓవర్ మెట్రో పైనుంచి వెళ్తుందో ఇంకా అప్పుడైతే అక్కడ 87 ఫీట్స్ అనమాట. ఇంకా హయ్యెస్ట్ హైట్ అక్కడ. ఇంకా నేను అది కూడా చూపిస్తా. ఇంకా ఇప్పుడైతే దాదాపు మనం ఒక 50 ఫీట్స్ అయితే రావచ్చు హైటు. ఇంకా మనకి పొడవులో చూసుకున్నా కూడా ఇదైతే ఒక 3 కిలోమీటర్స్ ఫ్లైఓవర్. ఇంకా మనకి కొత్తగానే కట్టింది, రీసెంట్గా కన్స్ట్రక్షన్ అయిన ఫ్లైఓవర్ అనమాట. ఒక 2 ఇయర్స్ అవుతుందేమో, 1, 2, 3 అంతే, ఇంకా అంతకు ఎక్కువైతే అవ్వట్లేదు. ఇక్కడైతే మనకి 40 లిమిట్ ఉందండి స్పీడ్ అయితే. ఫ్రెండ్స్, ఇదైతే హయ్యెస్ట్ హైట్ అనమాట ఈ ఫ్లైఓవర్ మీద, 87 ఫీట్స్ అనమాట. ఇంకా మనం 87 ఫీట్స్ హైట్లో ఉన్నాం ఇప్పుడు. ఇక్కడ నుంచి చూడండి మనకి ఇంకా స్ట్రైట్ ఇంకా మనకి సెక్రటేరియట్ కనిపిస్తుంది. ఇంకా అక్కడ స్ట్రైట్ ఇంకొక వేరే బిల్డింగ్ ఏదో కనిపిస్తుంది. ఇంకా లెఫ్ట్ సైడ్లో అయితే మనకి ఇంకా అబిడ్స్లో హయ్యెస్ట్ హైట్ అనమాట, ఇంకొక 60 ఫ్లోర్స్ బిల్డింగ్ వస్తుంది. ఇంకా అది కూడా కనిపిస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి వ్యూ అయితే మీరు ఇంకా మీకు ఈజీగా అర్థమవుతున్నాలి. ఇంకా ఖచ్చితంగా 87 ఫీట్స్ హైట్ అయితే మనకి ఇక్కడ వీడియోలో అయితే తెలిసిపోతుంది. ఇంకా హయ్యెస్ట్ హైట్ ఎత్తున్న ఫ్లైఓవర్ అని చెప్పేసి అయితే ఇంకా మనకు అర్థం అవుతుంది. ఇంకా మనకి లెఫ్ట్ సైడ్లో, రైట్ సైడ్లో చూడండి ఇంకా హాస్టల్స్ ఉంటాయి. ఇంకా బాయ్స్ హాస్టల్స్, లేడీస్ హాస్టల్స్ అయితే ఉన్నాయి. ఇంకా ఇంతకుముందు ఈ ఫ్లైఓవర్ స్టార్ట్ చేసిన టైంలో ఇంకా మనకి ఓపెన్ చేసినప్పుడు కొంతమంది ఇంకా చిచ్చోరగాళ్ళు ఏం చేస్తుండేదంటే ఇక్కడ మిడ్ నైట్ టైంలో వచ్చి ఇంకా లేడీస్ హాస్టళ్ళ మీద బీర్ బాటిల్స్ ఇసురుతుండేది. ఇంకా తర్వాత అయితే కొంతమంది ఇంకా పోలీస్ వాళ్ళకైతే కంప్లైంట్ ఇచ్చారు. ఇంకా బీర్ బాటిల్స్ ఇసిరి చూసారు, ఆ చిచ్చోర నా కొడుకుల్ని పట్టుకొని ఇంకా మంచిగా తోమేసి ఇంకా పంపించేసారు అనమాట. ఇంకా వాళ్ళు స్టూడెంట్స్ అంట, మళ్ళీ వాళ్ళు స్టూడెంట్స్ అట. ఇంకా చూడండి, అసలు స్టూడెంట్స్ అయ్యండి ఇంక ఇట్లా లేడీస్ హాస్టల్ మీద బీర్ బాటిల్ విసిరేది అసలు కరెక్టేనా చెప్పండి మీరు? కొంచెమన్నా సిగ్గు ఉండాలి వాళ్ళకి. ఇంకా వాళ్ళ అక్క చెల్లెళ్ళని చూసి అయితే కొంచెమన్నా బుద్ధి తెచ్చుకోవాలి వాళ్ళు. సో అదండి, ఇంకా ఇప్పుడైతే అట్లాంటివి ఏం జరగట్లేదు ఫ్లైఓవర్ మీద. ఎందుకంటే మన తెలంగాణ పోలీస్ వారు ఇంకా మన వాళ్ళకి మంచిగా బుద్ధి చెప్పిర్రు. ఇంకా మళ్ళీ అట్లాంటి తప్పు చేస్తారా చెప్పండి? ఇంకా మీరు వ్యూ అయితే ఎంజాయ్ చేయండి. అక్కడ రైట్ సైడ్లో కనిపిస్తుంది మనకి ఇంకా స్నో వరల్డ్. ఇప్పుడైతే మనం నార్మల్ హైట్లో ఉన్నాం, ఇంకా ఒక 50 ఫీట్స్ అనుకోండి. ఇంక ఇప్పుడైతే మనకు ఒక 3 to 4 ఫ్లోర్స్ 5 ఫ్లోర్స్ ఉన్న బిల్డింగ్ అయితే కొంచెం జస్ట్ మనకి ఈక్వల్ హైట్లో ఉన్నాయి. ఇంకా దాదాపు మనమైతే ఇప్పుడు ఇంకా ఫ్లైఓవర్ ఎండింగ్ వరకు అయితే వచ్చేసినాం. ఇంకా ఇప్పుడైతే యూటర్న్ కూడా తిరిగేద్దాం మళ్ళీ. ఇంకా యూటర్న్ తిరిగేసి ఇంకా మళ్ళీ అటువైపు కూడా ఒక రైడ్ అయితే వేద్దాం, బాగుంటుంది. 2 రౌండ్లు చూపిద్దామని అనుకున్నా, ఇంకా 2 వేస్. ఇంకా మనకి లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే రామకృష్ణ మఠం అవుతుంది. ఇంకా మనకి ఇక్కడ రామకృష్ణ మఠం దగ్గర అయితే యూటర్న్ ఉంటుంది. ఇంకా యూటర్న్ తిరిగేసి ఇంకా మళ్ళీ మనం ఈ ట్యాంక్ బండ్ వైపు నుంచి ఇంకా అటు విద్యానగర్ వైపు అయితే వెళ్దాం పదండి. అండ్
అండ్ ఇంకొక చిన్న విషయం మీతో డిస్కషన్ చేయాలనుకుంటున్నా. ఏంటంటే నేనైతే DJI Osmo Action 5 Pro నుంచి అయితే వీడియోస్ అయితే రికార్డ్ చేస్తున్నా. ఇంకా 4K 60 FPS ఒక మంచి క్వాలిటీతో వీడియోస్ తీస్తూ ఇంకా మంచి అద్భుతమైన వ్యూస్ అయితే మీకు చూపిస్తున్నా. ఇంకా అయినా కూడా మనకైతే ఇంకా వ్యూస్ అయితే అంతంత మాత్రమే. ఇంకా చూడండి ఫ్రెండ్స్, నేను చేసిన మిస్టేక్ ఏందో నాకు అర్థం అవ్వట్లేదు. ఇంత మంచి క్వాలిటీ వీడియోస్ ఇస్తున్నా కూడా మనకైతే వ్యూస్ అంతంత మాత్రమే వస్తున్నాయి. ఇంకా నేను ఏం చేయాలో చెప్పండి అసలు. ఇంకా మనకి ప్రాజెక్ట్ హెచ్చు హైదరాబాద్ సిటీని మంచిగా అద్భుతంగా చూపిద్దామని చెప్పేసి ఇంకా నేను నీట్గా చూపిస్తున్నా కదా. నేను ఇంకా కొంచెం వేరేలాగా అయితే చేయట్లే కదా. వీడియోస్ మంచి వీడియోసే చేస్తున్నా కదా. ఇంకా ఆ లింక్ నొక్కు, ఈ లింక్ నొక్కు, ఇంకా మీకు అది ఇస్తా ఇది ఇస్తా అని ఆశ పెట్టేటోళ్ళకి, స్కామర్లకు అయితే ఇంకా నమ్ముతారు. వాళ్ళకైతే మంచి వ్యూసే వస్తున్నాయి. బట్ మనకి అంతంత మాత్రం వ్యూస్ వచ్చినా కూడా మనమైతే ఇంకా ప్రాజెక్ట్ అయితే కంటిన్యూ చేస్తున్నాం. ఇంకా అదే ఫ్రెండ్స్, ఇంకా మొత్తం మీ చేతిలోనే ఉంది ఛానల్. ఇంకేం చేస్తారో మీరైతే చేయండి. ఇంకా అది ఇంకా మనకి లెఫ్ట్ సైడ్లో చూడండి TGS RTC బస్ భవన్ అయితే కనిపిస్తుంది. ఇప్పుడైతే మనం హైట్కి వచ్చేసినాం. ఇంకా హైట్ నుంచి ఇంకా కొంచెం మళ్ళీ డౌన్ దిగుతున్నాం. ఇంకా చూడండి మనకి ఆ బస్ భవన్ దాదాపు ఒక 10 ఫ్లోర్లు ఉండొచ్చు. ఇంకా మన ఫ్లైఓవర్కి ఈక్వల్ హైట్లో ఉంది చూడండి. ఇంకా ముందైతే ఒక వాటర్ ట్యాంక్ కనిపిస్తుంది చూడండి, భలే ఉంది. మనకి ఫస్ట్ మనం అక్కడ నుంచి ఎక్కినాం కదా ఫ్లైఓవర్ పైకి వచ్చినప్పుడు మనకి డిస్టెన్స్ ఫ్లైఓవర్ లెంత్ తక్కువ, మళ్ళీ ఇప్పుడు దిగేటప్పుడు పెరిగింది చూడండి. మనకి ఎగ్జాక్ట్లీగా ఇక్కడ స్టార్ట్ అయింది ఫ్లైఓవర్, మనకి ఇక్కడ స్టార్ట్ అయింది. ఇప్పుడు ఎండింగ్కి వెళ్ళేసరికి ఇంకొక 1/2 కిలోమీటర్ పెరిగింది. సో అదండి. ఇంకా RTC క్రాస్ రోడ్ అనగానే ఇంకా మన అందరికీ గుర్తొచ్చేది ఇంకా RTC క్రాస్ రోడ్లో ఉన్న బస్ భవను, ఇంకా దాని తర్వాత మూవీ థియేటర్స్. ఇంకా మనకి RTC క్రాస్ రోడ్లో అయితే ఒకప్పుడైతే మొత్తం ఒక 12 సినిమా థియేటర్స్ ఉండేవి. ఇంకా ఇప్పుడైతే ఒక్కోటి అయితే క్లోజ్ చేసేసి ఇంకా మొత్తానికైతే ఒక 4 థియేటర్స్ అయితే మిగిలినాయి. ఇంకా మొత్తం ఈ మల్టీప్లెక్స్లు వచ్చినాయి కదా, ఇంకా దానివల్ల అయితే మనకి ఇంకా ఈ సింగిల్ స్క్రీన్ థియేటర్స్ అయితే ఇంకా దాదాపు అన్ని క్లోజ్ చేసేస్తున్నారు. ఇంకా మన లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో అయితే గ్రీన్ బవర్చి ఉంది. ఇంకా ఇక్కడ నుంచి కూడా ఒకసారి చూడండి హైట్ ఎట్లుంటుంది అనేది చూపిద్దామని చెప్పేసి అయితే ఇంకా మళ్ళీ కిందకు వచ్చిన నేను. ఇంకా మనకి స్ట్రైట్ కనిపిస్తుంది కదా, అదైతే మనకి ఇంకా RTC క్రాస్ రోడ్ మెట్రో స్టేషన్ అనమాట. ఇంకా మన ఫ్లైఓవర్ అయితే ఇంకా మన నెత్తిపైన ఉన్నది. ఇంకా ఎగ్జాక్ట్లీ దాని కింద నుంచి వెళ్తున్నాం. ఎంత హైట్ ఉందో ఇంకా మీకు అర్థమైపోయి ఉంటుంది ఇంకా ఈ వ్యూ చూసిన తర్వాత. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా ఈ వీడియో ఎట్లా అనిపించిందో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నెక్స్ట్ అయితే ఇంకొక మంచి వీడియోతో కలుద్దాం. ఇంకా ఉంటాం మరి. జై జవాన్, జై కిసాన్, జై హింద్. మనోళ్ళు అయితే పాపం ఫుడ్ పెడుతున్నారు రేట్కి. ఎక్కడి నుంచి తమ్ముడు, ఎక్కడి నుంచి? ఏమన్నా రెగ్యులర్గా పెడతారా మీరు ఫుడ్? రెగ్యులరా? సూపర్ బ్రో, థ్యాంక్ యూ బ్రో. మీకైతే నిజంగా మీలాంటి వాళ్ళు ఉండబట్టే అసలు పాపం వీటికి ఇంత మాత్రమైన ఫుడ్ దొరుకుతుంది. చూడండి అవి ఎంత ఆకలితో ఉన్నాయో స్ట్రీట్ డాగ్స్. ఇంకా వీటిని అయితే ఎవరు పట్టించుకుంటే వాళ్ళు అయితే ఉండరు. ఇంకా వాటికి ఏమైనా దొరికితే అవి తినేసి ఉంటాయి, ఇంకా లేదంటే ఇట్లా ఎవరన్నా ఫుడ్ ఇస్తుంటే తింటాయి. పాపం అసలు నాకైతే నేను కొంచెం యానిమల్ లవర్ని, ఇంకా మస్తు బాధ అనిపిస్తుంది వీటిని చూస్తుంటే. అయితే వీటికి ఫుడ్ దొరకకుంటుండే చూడండి, అట్లాంటి డాగ్స్ని చూసిన అయితే మస్తు బాధ అనిపిస్తుంది నాకు.